శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి 4 గ్రహాలు అంటే రవి, బుధ, కుజ, శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి 18వ తారీఖు నుండి అంటే 16 నుండే వస్తారు. 16, 17 తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి, సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరంలోకి. అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది, ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ. మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది, మీరు గమనించాలి. ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది, వివాహానికి సంబంధించినటువంటిది, భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి, తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు, ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు, ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం. అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు, అలాగే యోగకారకుడు. ఏదైనా ఒక యోగం, ఒక అవార్డు కానీ, లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ, లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ, స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు, ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి, అలా రావటానికి కానీ. అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం. అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలా మందికి. ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన. అలాగే బుధుడి యొక్క అనుగ్రహం అంటే బుద్ధి, మనకు మార్పు రావటము. అంటే బుధుడు బుధవారం, దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం, గుర్తింపు కలగటం. ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మకరములోకి వస్తున్నారు. ఈ 16వ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా. అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి, మాకు ఇదే కావాలి, మేము ఇదే చేసుకోగలగాలి, మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది. సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది, మకర రాశిలోనే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి, ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ 16వ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి, సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది. ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది, పండుగ కంటే ముందే అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ జనవరి 16, 17 పండుగ తరువాత నుండి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా యోగదాయకముగా ఉంటున్నది. అన్ని పనులు అనుకూలవంతముగా జరగటానికి చాలా కీలకముగా ఏర్పడబోతూ ఉన్నది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది అడిగి, మీకు కావాల్సినటువంటి వ్యక్తులతో చర్చ చేసి, మీ జాతక ప్రకారముగా యోగం అవునా కాదా అనేది ఎప్పుడైతే చూసుకొని మీరు అడుగులు ముందుకు వేస్తారో తప్పకుండా మీరు విజయ పథములో ముందుకు వెళతారు అనేటువంటిది సుస్పష్టం అవుతూ ఉన్నది.
ఇంతవరకు మీ జీవితము వేరు, ఇక్కడ నుంచి జీవితము అనేటువంటిది వేరుగా ఉండబోతున్నది మేషరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ ఉన్నాను. గతములో పడినటువంటి శ్రమకంతా కూడా మంచి యోగము అనేటువంటిది ఈ సంవత్సరం లభించబోతున్నది ఈ మాసంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుపుకునేటువంటి దానికి యోగముగా ఉండబోతున్నది. దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. ఏదైనా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. కొంతమంది ద్వారా కొన్ని ఉపయోగాలు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు జరగబోతున్నాయి అనేటువంటిది తెలుసుకోవచ్చును. పండుగ తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత మీకు అనూహ్యముగా కలిసి వచ్చేటువంటి విధానముగా మీకే తెలుస్తుంది ఏది ఏమైనా. ఎందుకంటే మేము ఇంతవరకు ఉన్నటువంటి అబ్బా నాకు ఈ సంవత్సరం యోగదాయకముగానే ఉన్నది అనేటువంటిది పరిపూర్ణత్వం అవుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. ఇంకా ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ రంగము కావచ్చు, సినిమా రంగము కావచ్చు, ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది. మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని దానికి తగినట్టుగా గనక నడుచుకున్నారు అంటే తప్పకుండా యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వారికి ఈ సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజు 16వ తేదీ నుండి ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, ఈ గ్రహాల యొక్క మార్పు వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అనూహ్యముగా ఆకస్మికముగా ధనం మీ చేతికి అందటానికి చాలా యోగవంతముగా ఉంటుంది. ఉగాది పండుగకు ముందే మాకు చాలా మేలు జరిగింది అని ఆత్మ సంతోషముతోనూ కుటుంబ సభ్యులంతా కూడా సంతోషదాయకముగా అనుకూలవంతముగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా మీరు కొత్త ఇంటికి కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ, లేదా కొత్త ఇంటికి గృహప్రవేశానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా ఇంట్లో శుభకార్యాల గురించి కానీ చాలా పట్టుదలగా ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను చేసుకుని తీరాలి అని అనుకోవటానికి ఈ ఫిబ్రవరి మాసము చాలా కీలకము కాబోతూ ఉన్నది మీకు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మీ దగ్గరి వాళ్ళ వలన ఏదైనా చిన్న ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును, జాగ్రత్త వహించండి. అంతేకాకుండా చిన్నపాటి మనక్లేశం లాంటిది ఉంటుంది. దూర ప్రయాణాల వలన బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు, అది గవర్నమెంట్ ఉద్యోగము కావచ్చు, మామూలుగా ప్రైవేటు ఉద్యోగము కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. మంచి అవార్డులు లాంటివి ఈ సంవత్సరం తీసుకోవటానికి ఒక బేస్ అంటే పునాది లాంటివి వేసుకోగలుగుతారు ఈ మాసములో. మీరు కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళలు ఇవి నేర్చుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకముగా ఉంటుంది. సువర్ణ ఆభరణము కానీ, వెండి బంగారు ఇవి అమ్ముకుని చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి. తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మీకు. జయోస్తు.